రాచకొండ సత్యనారాయణరావు, తెలంగాణ రాష్ట్ర ఇల్లాప్ సంఘం ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మరియు తెలంగాణ మహాత్మా జ్యోతిరావు ఫులే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గత 40 సంవత్సరాలు కూడా పనిచేస్తుంది. ఇల్లాప్ సంఘం గురించి, ఇల్లాప్ కమ్యూనిటీ అనేది మన చిన్న కమ్యూనిటీ, కానీ మేము ఉన్నది ఇక్కడ అంటే మాది తెగ తక్కువ జనాభా కలిగి ఉండడం వల్ల మేము ఆర్థికంగా అంగబలంగా అన్నింటికీ ముందు లేకుండా ఎవరికి గుర్తించబడకుండా రాజకీయంగా అణిచివేయబడ్డారు. అయితే మాకు ఈ రోజుల్లో మెల్లిమెల్లిగా ఇప్పుడు మా సంఘం జంటరాల సంఘం కానీ వాళ్ళు గత వీర్ల సుధాకర్ రావు గారి ఆధ్వర్యంలో, మన వీరమల్ల కేశవరావు గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవడం జరిగింది. ఇదివరకు దానికి పెద్దలు అందరూ భీమసేన్ కావచ్చు, డాక్టర్ సంజయరావు కావచ్చు, డాక్టర్ సదానందరావు కావచ్చు, అందరు కుల సంఘాల నాయకులందరూ ఆర్థికంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి దీని కార్యక్రమాలు విజయవంతమవడంలో వాళ్ళ పాత్ర కూడా ముఖ్య పాత్ర ఉంది. దీనికి వాళ్ళ కృషి కూడా ఉందనుకోండి, వాళ్ళ బ్లెస్సింగ్ కూడా ఉన్నాయి. అయితే అందరి సహకారం ఉంది. ఇప్పటికీ మేము ఈ మధ్యనే కొద్దిగా యూనిట్గా రాగలుగుతున్నాం. మా దాంట్లో అన్ని వేరే వేరే అభిప్రాయాలతో ఇదివరకు ఉండే, కానీ ఇప్పుడు ఈ వేదిక ద్వారా మేము అందరం ఒకటే అనే విధంగా అందరికీ మెసేజ్ ఇచ్చడానికి ఈరోజు జరిగిన ఆటపాట కార్యక్రమం ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. ముందు కూడా అందరము ఒకటే, రాష్ట్ర ఇల్లాప్ సంఘం అనేది ఒకటే ఉంటుంది. రాష్ట్ర ఇల్లాప్ సంఘంలో అందరం కలిసి పనిచేయాలి, భేదాభిప్రాయాలను బంద్ పెట్టాలి, మన కుల అభివృద్ధి కొరకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని కుల సంఘ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి అందరూ సహాయ సహకారాలు అందియాలి. కుల పెద్దలు కూడా దిగి వచ్చి మనం ఈరోజు ఇదివరకే మనం అందరము ఈగోజలకు పోయి మనం వెనుకబడ్డాము. ఇప్పటికీ అందరం కలిసి పనిచేస్తే తప్పకుండా మన అభివృద్ధి సాధించడంలో వాళ్ళు కూడా అందరూ ఉండాలని ఇప్పటికీ మేము హైదరాబాద్లో సంఘభవనం కట్టుకున్నాం. ఇక్కడ సంజయరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సంఘభవనం కట్టాము వారి ఆధ్వర్యంలో. అదేవిధంగా అక్కడ వీల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇల్లాప్ సంఘ భవనము కేసీఆర్ కృషి వలన అక్కడ కూడా సంఘానికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా అందరు కుల సంఘంలో ఉన్న నాయకులందరూ కూడా మనిషికి వచ్చిన విధంగా సహాయ సహకారాలు అందరూ ఇచ్చారు. ప్రజానాయకులు కూడా ఎమ్మెల్యేలు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ఇతర మా ఉన్న కుల పెద్దలందరూ కూడా అందరూ ఆర్థికంగా సహాయం చేసి ఇక్కడో భవనం అక్కడో భవనం కట్టారు. కానీ ఆ భవనాలను సంఘానికి అప్పచెప్పుట్లో కొద్దిగా వెనుకబడ్డారు. దాని సంఘ భవనానికి అప్పచెప్పాలని, సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని నేను ఈ వేదిక నుండి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ట్రస్ట్ తర్వాత ఈ సంఘంకి ఏదైతే పేరు ఇచ్చి కట్టినరో సంఘ భవనాలు మన పిల్లలకు భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళకు అన్ని విధాల వసతి గృహాల కొరకు కట్టింది కాబట్టి అది మీరు ఓపిక పెద్ద మనసుతోని అందరూ ఇక్కడ కానీ అక్కడ కానీ దాన్ని సంఘ భవనాల పేరు మీద మార్చాలి. ట్రస్టులు మార్చడం దాన్ని ఖండిస్తున్నాం. మళ్ళీ ముందు కూడా మనం ఆత్మగౌరవ భవనాలు కట్టుకుంటున్నాం. అది కూడా సంఘ భవనంగానే ఉండాలి, కులానికి చెంది ఉండాలి. కానీ ఆ ట్రస్టుగా మారితే మాత్రం దాన్ని తప్పకుండా ఎదుర్కొంటాం. ఎవరైనా అందరూ కట్టడిగా ఉండాలి. ఇటువంటి జరిగే అన్యాయాలను పొరపాట్లు జరిగితే దాన్ని సవరించుకోవడానికి ముందు ఇవ్వాలి. మన నాయకుల దగ్గర ఒప్పియాలి. సంఘం కొరకు ఇచ్చారు కాబట్టి సంజయరావుని కానీ ప్రభాకరరావుని ఒప్పించి వారు సంజయరావు ఎప్పటి నుండో చెప్తున్నారు, నేను సంఘంకి ఇచ్చిన వారు హాస్టల్ భవనం పెడతా అంటున్నారు. దానికి మనం అందరం అందుబాటులో ఉండి దానికి సహాయ సహకారాలు అందియాలి. హాస్టల్ పిల్లల వసతి గృహాలు పెట్టడానికి మనం చేసేది మా పిల్లల కొరకు. మనం ఉన్నోళ్ళం కావచ్చు, కానీ లేని పిల్లలకు మనం ఆర్థికంగా ఇక్కడ కొంచెం వాళ్ళకు చదువుకోవడానికి చేదోడు వాదుగా ఉంటుంది. ఓకే.